హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా ఆ దొంగ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా? అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతల రోడ్డు, వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి. నడుస్తుంటే గుంత ఎక్కడుందరా బాబుని ఎత్తుక్కునే పరిస్థితి. గుంతలు పూడ్చేదానికి కేశవన్న 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గుంతలు పూడ్చేదానికి అది చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం. గ్యాస్ సిలిండర్ లింక్ కాదు, 4 నెలలకు ఒకసారి 800 రూపాయలు నేరుగా మహిళల అకౌంట్ లో వేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా అమలు చేస్తాం. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. మనం మమేక్యం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథులు కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, యూనిట్ అధ్యక్షులు కానివ్వండి, క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి, విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇబ్బందులను ఇస్తున్నాం, ఇచ్చిన మాట మనం నిలబెట్టుకున్నాం చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంకో పక్కన ఉద్యోగాలు, యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం డిఎస్సి మనం పెట్టాం. గడిచిన 40 సంవత్సరాలు 80% టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది. ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం. 16,347 పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం. జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది. మైకాపాలకు పని పాట లేదు, సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. ఈ రోజు డిఎస్సి ఆపేదానికి దేవుడి దేవలు ఆగదనుకుంటున్నాం. ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మనం ఇచ్చాం. టైం పెంచాలంటున్నారు. అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్ లో ఇచ్చా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు సిలబస్ అంటే ఏంటో తెలియదులే. 7 నెలలు సమయం మనం ఇచ్చాం. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం, జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈ రోజు సోలార్ విండ్ కంపెనీలు వస్తే మనకేంటి అనుకోవచ్చు, టెక్నీషియన్లు కావాలి, మెయింటెనెన్స్ చేయాలి, పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది. రేపు యజమానం కూడా చెప్తా, ఓనర్లకు చెప్తా, కంపల్సరీ లోకల్స్ కే మీరు ఉద్యోగం 100% ఇవ్వాలని. కంపెనీలు ఎందుకు తెస్తామండి? మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రయత్నిస్తాం. కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, స్థానికులకి ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం.